అమ్మా ఏం పేరు? నా పేరు వడ్లకొండ లక్ష్మి. ఉమ్, మేము 24 ఏండ్లు అవుతుంది ఈ పోలీస్ టౌన్ ముందట 10వ తరగతి స్కూల్లో పనిచేయబట్టి మేము ముసలిళ్ళం అయినాం. కట్టెల పొయ్యిలు చేసి చేసి మా కళ్ళు పాడైపోయినాయి. ఈ వరకు 1000 రూపాయల జీతం అన్నారు, అవి మా బుక్కులో పడతలేవు. 2000 అన్నారు, 3000 అన్నారు, అవి దిక్కులేవు. మేము చేయబట్టి అంట రూము లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు? మేము 24 ఏండ్లు అవుతుంది సార్ మేము చేయబట్టి. 24 ఏండ్ల సంది మాకు ఏ జీతం లేదు, కైకిల్ లేదు. మాకు మమ్మల్ని అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఈ పైసలు ఇస్తారు? 3 నెలలకు, మా 2 నెలలకు. అప్పుడు మన తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2 నెలలకు ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఈ వరకు రూపాయి రాలేదు. కోడిగుడ్లు పెట్టేదాకా కాదని మమ్మల్ని టీచర్లు సార్లు మమ్మల్ని వెండిస్తుర్రు. మేము బాకీలు తెచ్చి ఇప్పటికీ 60,000 అప్పు తెచ్చినాం. ఆ అప్పులు కట్టలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు జీతం లేదు, కైకిల్ లేదు. మా మధ్యాహ్నం జీతం ఎంత ఉంటుందమ్మా మీకు వచ్చినప్పుడు? జీతం మమ్మల్ని పేరు పెట్టినోళ్ళే లేరు సారు. ఎప్పుడో వెనకట 1000 రూపాయల జీతం అన్నారు. 1000 రూపాయల జీతం అన్నది ఆ కూరగాయలనే వారెత్తుర్రు. 1000 రూపాయల జీతం అన్నప్పుడు మా పాస్బుక్లో పడాలి కదా, అట్లా పడతలేవు. మీకు అందులోనే ఎత్తున్నాం 1000 రూపాయలు అన్నారు. మీరు ధర్నా చేస్తే చెయ్యంగా 3000 చేస్తున్నాం, పెరిగినాయమ్మా అని అన్నారు. ఆ 3000 ఇంతవరకు మా పాస్బుక్ల వల్లే మాకు జిబారకే రాలేవు. ఇప్పుడు 3 నెలలు అవుతుందా 4 నెలలు అవుతుందా పైసలు పడక? మాకు 4 నెలలు 5 నెలల పైసలు రావాలి, డబ్బులు కోడిగుడ్ల పైసలు రావాలి. ఒక్క కోడిగుడ్డుకి ఎంత ఇస్తుందమ్మా గవర్నమెంట్? గవర్నమెంట్ 5 రూపాయలు ఇస్తుంది సార్. మేము ఎత్తున్నాము 7 రూపాయలకు ఒక్క గుడ్డు తెస్తున్నాం. ఇప్పుడు బయట దొరుకుతలేదు 5 రూపాయల కోడిగుడ్డు. 5 రూపాయల గుడ్డు ఇస్తలేరు సారు. మాకు పిల్లగానికి ఎంత కట్టి ఇస్తుండ్రో మాకు తెలియదు. అది అందులో మా గుడ్లు పెట్టినాడు మొత్తం మేమే లాస్ అవుతున్నాం. అందులో మా కైకిలు పడతలేదు, మా కండ్లు పాడవుతున్నాయి. కట్టెలు కూరగాయలు అయితే చెప్పరని పిరమైనాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎత్తురు కదా, అంటే గ్యాస్ సిలిండర్ కి అవేమి ఇవ్వలేరు? లేవు సార్. మేము 8 ఏండ్ల కింద కట్టినాం 5,000 రూపాయలు మాకు గాసు బుడ్లు కావాలని. అవి మండల ఆఫీసులో కట్టొచ్చినాం. ఇది వరకు మాకు బుడ్డి లేదు, గాసు లేదు. ఆ కట్టెల పొయ్యిలని అంటున్నాం. మీరు చూడుండ్రి కొంచెం, కనీసం అంట రూమ్ కూడా లేచారు. బాన కొడితే మొత్తం మానలు తడుతున్నాం, ఎండలు కొడితే ఎండకు చచ్చిపోతున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆడ చూస్తున్నామమ్మా, ఇప్పుడు అంటే ఆడ బయట చేస్తున్నారు కరెక్ట్. వాన పడితే ఏంది పరిస్థితి, ఎండ ఎక్కువ కొడితే ఏంది పరిస్థితి? ఆ ఎండలో కూడా చేస్తున్నాం, ఎండకు కట్టుకుంటున్నాం సార్. వాన కొడితే మాత్రము ఎట్టి పరిస్థితులైనా మా పిల్లలకు అన్నం పెట్టాలంటారు. వాళ్ళది ఎంత తప్పుతారు. ఎన్నిటికి పెడతారు పిల్లలకు? ఏ టైం వరకు పెడతారు? సరిగా 1కి పెడతాం సార్. ఓకే, ఎన్నిటి వరకు రెడీ అవుతాయి? రెడీ అంటే ఇక కట్టెలు మండపోతే 12:30 పావుదాకా 1 వరకు రెడీ చేస్తాం. పావుదాకా 1 వరకు రెడీ చేస్తాం. ఇక కట్టెలు కొంత కోడిగుడ్లు ఉడకన్నాడు, ఉడకకపోతే కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతాయి. వారంలో ఎన్నిసార్లు ఇస్తారు కోడిగుడ్లు? సార్లు ఇస్తున్నాం సారు. శుక్రవారం, బుధవారం, సోమవారం అరటి పండు పెడుతున్నాం. సోమవారం అరటి పండు. సోమవారం. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పైసలు వచ్చినా రాకున్నా నెలకు మీరైతే పిల్లలకు అందిస్తున్నాం. కావాలంటే పిల్లలను కూడా అడుగుర్రి, సార్లను టీచర్లను కూడా అడుగుర్రి. మీ ఏ బళ్ళల్లో ఎట్లా పెడుతుర్రో, ఏ మండలాలకు ఎట్లా పెడుతుర్రో కానీ మా పోలీస్ టౌన్ ముందట బల్లె మాత్రం మేము కంపల్సరీ పెడుతున్నాం. మేము పెడుతున్నామో పెడతలేమో పిల్లలు అడగచ్చు, సార్లను టీచర్లను కూడా అడగచ్చు. మేము తెచ్చిన డబ్బులు కోడిగుడ్లు వేసేటైనను కూడా తోలుకొచ్చి మేము ఫోన్లో మాట్లాడిస్తాము. మేము ఉద్దర తీసుకొస్తున్నాం. ఆయనకు డబ్బులు ఒకడు అప్పులు తెచ్చుకుంటూ ఆయన కట్టుకుంటాం, మేము ఉద్దర వేయించుకుంటున్నాం. మేము కడుతున్నాం. వారంలో 3 సార్లు మేము కంపల్సరీ పెడుతున్నాం. ఇప్పుడు మామూలుగా రోజు ఏమేమి పెడుతుర్రమ్మా? ఇక ఒకరోజు ఆలుగడ్డ టమాటా, ఒకరోజు కిచిడి. శనివారం కిచిడి ఎత్తాము, అన్ని కూరగాయలు వేసి కిచిడి ఎత్తాము. ఇక కోడిగుడ్లు పెట్టినాడు బుధవారం నాడు అన్ని కూరగాయలు వేసి సాంబార్ పెడతాం సార్. సాంబార్లు పెడతాం. ఇక కందిపప్పు చారు ఒకనాడు చేస్తాం. ఒకరోజు పెసరపప్పు టమాటా వండుతాం. ఒకరోజు పప్పు వేసి చారు చేస్తాం. ఇక 6 రోజులు 6 రకాలు చేసి పెడతాం. ఓకే, ఒకసారి పిలాన్లు పెట్టుకుంటారు, అన్నం పెడతారు మీరు. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు ఎన్నిసార్లు అన్నిసార్లు మేము పెట్టుడే. అన్నం తక్కువ పడకుండా ఎప్పుడు ఒక బేచంత అన్నం మేము శిలకు ఉంచుతాం అన్నట్టు. ఎక్కువనే వండుతాము. వాళ్ళు బియ్యం కూడా మాకు మంచిగానే ఇస్తారు. బకెట్ కూర తీసి పెడతాం, బేచంతట అన్నం తీసి పెడతాం. ఎన్నడూ తక్కువ పడడానికి ఇవ్వాలన్నా ఇవ్వాలి వచ్చినా పెడతాం. వాళ్ళకు తక్కువ పడవడం అన్నది మా బల్లే లేదు.
గి పురుగులు వచ్చినాయి గివ్వి వచ్చినాయి గవి వచ్చినాయి అని 23 ఏళ్ళ సంది అయితే మా మీద ఎన్నడూ ఈ వరకు కంప్లైంట్ రాలేదు. ఓకే. ఈ బల్లె ఎంతమంది ఉంటారమ్మా పిల్లలు మొత్తం? ఎంతమంది ఉంటారు? 450 మంది ఉంటారట. మాకేం చదువు రాత మేము ఏదో 90 పోయేటోళ్ళము. ఇలా చేస్తారో రేపు చేస్తారో ఏం చేస్తారని ఇప్పటికీ 30 ఏళ్ళు 40 50 ఏళ్ళలో అయినా 60 ఏళ్ళలో ఇంతవరకు తెల్లగలేదు నల్లగలేదు. ఇప్పుడు గవర్నమెంట్కు అంటే ప్రభుత్వానికి మీరు ఇప్పుడు మీకు పైసలు వచ్చినా రాకున్నా నెలకు మీరైతే టైంకు పిల్లలకు అండి పెడుతుర్రు. మీరు ఇప్పుడు మరి గవర్నమెంట్కు ఏం చెప్పాలనుకుంటారు చెప్పురు? మాకు గవర్నమెంట్ నెలకు మాత్రం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నెలకు డబ్బులు పంపించాలి. కోడిగుడ్లు మాత్రము సరుకులు మాకు పంపించాలి. మాకు వంట రూమ్ కావాలి. మాకు నెలకు జీతాలు మా పాస్బుక్లలో పడాలి. మీరు ఏం ఎత్తురో మాకు తెలపాలి. మా కట్టం మాత్రం మీరు దయచేసి మమ్మల్ని మాత్రం కొంచెం దయచేసి మమ్మల్ని చర్య తీసుకోవాలి. ఓకే.